అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజైతే మహిళల గురించి, మహిళల యొక్క హక్కుల గురించి మరి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మరి కామెంట్లో పెట్టండి. మహిళల హక్కులు ఇది దయ కాదు. మహిళల హక్కులు ఇది దయ కాదు. ఏమిటి హక్కు అంటే ఒక మహిళ అడిగే హక్కు. ఒక మహిళకి హక్కులు అడగాల్సిన అవసరం లేదు. ఒక మహిళకి హక్కులు అడగాల్సిన అవసరం లేదు. అవి ఆమె పుట్టుకతో వచ్చినవి. చదవడం ఆమె యొక్క హక్కు. చదవడం ఆమె హక్కు అన్నమాట. గౌరవంగా బతకడం ఆమె హక్కు. మరి ఇలా కాదు అని చెప్పే స్వేచ్ఛ కూడా ఆమె హక్కే. ఇలా కాదు అని చెప్పే స్వేచ్ఛ కూడా ఆమె హక్కే. ఇంట్లో అయినా బయట అయినా అవమానం జరిగితే మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక మహిళ ఇంట్లో అయినా బయట అయినా అవమానం జరిగితే మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. చట్టం ఆమె పక్కనే ఉంటుంది. చట్టం అనేది ఉన్నది కాబట్టి చట్టం ఆమె పక్కనే ఉంటుంది. ప్రతి అమ్మాయి ఒక విషయం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దయచేసి మహిళలు, చదువుకునే అమ్మాయిలు తప్పకుండా ఈ వీడియోనైతే తప్పకుండా వినండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి. తప్పకుండా నువ్వు బలహీనంగా కాదు. నిన్ను బలహీనంగా అనిపించేలా చేసేవాళ్ళే తప్పు. అంతే కదా. ఒక మహిళ బలహీనంగా కాదు. ఎందుకంటే ఆమెను బలహీనంగా అనిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది తప్పన్నమాట. నీ హక్కులు తెలుసుకో. నీ యొక్క హక్కులు తెలుసుకో. నీ గొంతు వినిపించు. ఈ విధంగా మరి ఇది ప్రజా వాయిస్ రేణుక మరి మహిళల హక్కుల గురించి చెప్పడం జరిగింది. తప్పకుండా మరి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.